దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? ఇలా ఉంటే దేవుని చిత్తం, దైవిక ఉద్దేశాన్ని మన పట్ల దేవుడు ఏ రీతిగా బయలుపరచుకోవడబోతున్నారు. ప్రతి ఉదయకాలం వాగ్దానం ద్వారా తెలుసుకోవడం, దాని ప్రకారంగా నడుచుకోవడం అది ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని చిత్తం ఈరోజు మన పట్ల ఏ రీతిగా ఉందో పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 145 దావీదు కీర్తన 14 వచనం చదువుకుందాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా మనసేంటో, యెహోవా ఉద్దేశం ఏంటో, యెహోవా చిత్తం ఏంటంటే యెహోవా పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. ఈ లోకము, ఈ సొసైటీ అంతా కూడా దేవుని బిడ్డలారా పడిపోయిన వారిని చూసి, కృంగిపోయిన వారిని చూసి హేళన చేస్తుంది. కానీ దేవుని మనసు ఏంటంటే పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తాలని, ఉద్ధరించాలని దేవుని మంచి మనసు, మంచి ఆలోచన. కాబట్టి మనం ఏ స్థితిలో పడిపోతున్నా, ఏ స్థితిలో తొలగిపోతున్నా మనల్ని లేవనెత్తి బలపరిచి నడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ఆయన సిద్ధంగానే ఉంటాడు. మనల్ని బలపరిచి ఆశీర్వదించి ఆశీర్వాదకారకంగా నిలబెట్టాలని ఆయన మంచి ఆలోచన, మంచి ఉద్దేశం. మనం దేనిలో పడిపోతున్నా, ఆర్థికంగా పడిపోతున్నా, ఆత్మీయంగా పడిపోతున్నా, ఒకవేళ జ్ఞానపరంగా, చదువు పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ఏ రీతిగా ఆరోగ్యపరంగా ఒకవేళ పడిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేవనెత్తుతానని దేవుడే వాగ్దానం చేశాడు. పడిపోయిన వారందరినీ తిరిగి నిలవబెట్టుటకు ఆయన సమర్థుడు దేవుడు బిడ్డారా. అందుకనే పౌలు గారు కూడా అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముంటించి తిని, నీతి కిరీటం సంపాదించుకుంటుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తున్నాడు. అంటే మనం దేనిలో పడిపోయినా, ఇక్కడ పౌలు గారు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగినట్లుగా ఈరోజు ఆత్మీయులుగా, దేవుని బిడ్డలుగా ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనం పడిపోయి ఉన్నా మనం కాపాడుకుంటూ ప్రతి ఉదయకాలం ఈ రీతిగా మనం ముందుకు కొనసాగాలని దేవుడు మనల్ని బలపరుస్తూ ఈ వాగ్దానం తెలియజేస్తున్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా ఉదయకాలం నీ కృపా వాక్కుతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినమెల్లా మేము ఉత్సహించి సంతోషించదుము అంటున్నాడు. అంటే ఉదయకాలంలో ఒక మంచి వాక్కు మీరు మాకు ఇవ్వగలిగితే ఈ దినమంతా కూడా మేము సంతోషిస్తాము, ఆనందిస్తాము, మరలా మా జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఉండగా ప్రతి ఉదయకాలం దేవుడు ఇస్తున్న మంచి వాక్కు వచనాలను గట్టిగా పట్టుకుంటూ మీ రోజును ప్రారంభించండి. మీరు అద్భుతంగా, విజయవంతంగా మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగుతారు. మీరు పడిపోయిన దేవుడు లేవనెత్తడానికి ఆయన సమర్థుడు, ఆయన గొప్పవాడు. ఆయన మనస్సు లేవనెత్తే మనస్సు, బలపరిచే మనస్సు, ప్రోత్సహించి నడిపించే మనస్సు కనుక ఒకవేళ లోకం నిన్ను దూషించినా, నవ్వినా, నీ వలన ఏది కాదు అని చెప్తూ ఉన్నా, నీ వలన సకలం సహాయం చేయగలిగిన వాడు, గొప్పవాడు, కృప చూపేవాడు, ఆశీర్వదించేవాడు కనుక ఈ వాగ్దానం ఇస్తూ ఉండగా పడిపోయిన వారందరినీ లేవనెత్తువాడు, ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కనుక ఏ విషయాన్ని బట్టి మీరు కృంగిపోతున్నారో, దేనిని బట్టి నలిగిపోతున్నారో మీ పట్ల దేవుడు అద్భుతాలు చేయడానికి ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. సజీవుడుగా ఉంటూ ఉండగా సంతోషంగా, ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని జీవితంలో మంచి ఒక స్టెప్ తీసుకుంటూ దైవికంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఎంతమంది వారి జీవితంలో పడిపోయారో, తుట్టిల్లారో, చేయడానిపోయారో, నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఒక్కొక్కరిని లేవనెత్తయ్యా, ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరిని ప్రోత్సహించి నడిపించయ్యా. అక్కర్ల అవసరాలన్నీ తీర్చండి. మంచి పోరాటం వారికి నేర్పించండి. విశ్వాసం కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాలి. ఉదయకాలం మీరు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చినాన్ని బట్టి వారందరూ ప్రోత్సహించబడాలి. వారి వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ప్రతి డిపార్ట్మెంట్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. వారికి కలిగినది 2 అంతలుగా దీవించయ్యా, 2 అంతలుగా ఆశీర్వదించయ్యా. పట్టణంలోనే దీవెనకరంగా, ఆశీర్వాదకారకంగా మార్చయ్యా. వారి విశ్వాసాన్ని బలపరచండి, ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించయ్యా, ఆత్మీయ జీవితాన్ని బలపరచయ్యా.
ఎంతమందికి ఎన్ని అక్కర్లు ఉన్నాయో ఆర్థికంగా ఆరోగ్యంగా పడిపోయిన వారందరూ లేవనెత్తండి. అప్పుల బంధకాల నుంచి విడుదల కార్యం జరిగించయ్య. వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, వారికి ఉన్న సమస్తాన్ని దీవించయ్య, దీవెనకరంగా మార్చయ్య. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. వారు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమంలో వారు వెంట వచ్చినట్లుగా మీరే సహాయం చేయమని ఈ ఉదయకాలపు వాగ్దానం వారికి దీవెనకరంగా మేలుకరంగా ఉంచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా అనేకులను బలపరుస్తూ ఎంతమంది పడిపోయారో, ఎంతమంది దిగజారిపోయారో ఈ వాగ్దానం షేర్ చేయడం ద్వారా వారందరినీ యేసయ్య మనసుతో లేవనెత్తుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.